అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ఎవరు మనల్ని అలర్ట్ చేసినా చేయకపోయినా భారత్ చైనాని 1000 కళ్ళతో నిశితంగా గమనిస్తూనే ఉండాలి. నమ్మక ద్రోహం చేయడంలో రెడ్ చైనాకు తక్కువ ర్యాంకేమీ ఉండదు. నెహ్రూ గారి కాలం నుండి ఇప్పటి వరకు చైనా ఇలా నమ్మక ద్రోహం చేస్తూనే వస్తోంది. ఇప్పుడు నరేంద్ర మోడీ, ఎస్ జైశంకర్, అజిత్ దోవల్ లాంటి అగ్గి పిడుగులు భారత్ని నడిపిస్తున్నారు కాబట్టి చైనా పప్పులేమీ ఉడకవనుకోండి. ఎంతైనా చైనాని నమ్మడానికైతే లేదు. ఇప్పుడు ఎందుకు మనం చైనా గురించి ఇలా నమ్మక ద్రోహి, జాగ్రత్తగా ఉండాలి అని మాట్లాడుకుంటున్నాం అంటే, తాజాగా యుఎస్ పెంటగాన్ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ అయితే భారత్ని బాగా భయపెట్టడానికి తయారు చేసినట్టుగానే ఉంది. భారత్ అండ్ చైనా బోర్డర్లో చైనాను బూచిగా చూపిస్తూ, చైనాను నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి, మీ సరిహద్దులో చైనా చాలా పెద్ద సైన్యాన్ని, వెపనరీస్ని మోహరించింది అంటూ తెలియజేసింది. పెంటగాన్ రిపోర్టు నిజంగానే భయం కలిగించేదిగానే ఉంది. అంటే చైనా ఇండియాను ఏదో పీకుతుందని, ఇండియా అంతే లెవెల్లో చైనాని పీకలేకపోతుందని గాని ఈ భయం ఉద్దేశం కాదు. మనం మంచివాళ్ళం కదా, మనం ఏమనుకుంటాం, మనం మంచివాళ్ళమైతే ఊరంతా మంచిదవుతుంది అని నమ్మి మనం మంచిగా ఉంటాం. కానీ లోకం పోకడ ఎలా ఉంది, నమ్మని వాడిని ఎలాగూ ముంచలేం కాబట్టి నమ్మిన వాడినే ముంచాలి అన్నట్టుగా ఉంటుంది. చైనాతో భారత్ మొన్న అక్టోబర్ 23, 2024 తేదీన వివాదాస్పద సరిహద్దుల్లో పెట్రోలింగ్ చేయడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా అండ్ సౌత్ ఆఫ్రికాలు పాల్గొనే బ్రిక్స్ సమ్మిట్కు ముందు ఈ ఒప్పందం జరిగింది. 2020 నాటికి ఎల్ఏసీ వెంట ఏ విధమైన స్థితి ఉండేదో అలాంటి స్థితిని పునరుద్ధరించడం ఈ ఒప్పందం లక్ష్యం. ఈ ఒప్పందం తర్వాత రెండు దేశాలు తమ పాత స్థానాలకు వెనక్కి వెళ్లడం కూడా జరిగింది. ఇప్పుడు భారత్ ఎలా ఫీల్ అవుతుంది? ఓకే, చైనాతో అగ్రిమెంట్ చేసుకున్నాం, అగ్రిమెంట్ ప్రకారం చైనా తన సైన్యాలను, పెట్రోలింగ్ పోస్టులను వెనక్కి తీసుకుంది, ఇక నుండి ఈ ప్రాంతం సేఫ్ అనుకుంటుంది. ఇలా అనుకుంటుంది అని అమెరికా మనకన్నా ఎక్కువగా ఫీల్ అవుతోంది. అందుకే భారత్ని స్ట్రాంగ్గా అలర్ట్ చేసింది ఈ విషయంగా. భారత్ అండ్ చైనాల మధ్య ఉన్న సరిహద్దును ఎల్ఏసీ అంటారు కదా, ఈ ఎల్ఏసీ వెంట చైనా 120,000 మంది సైన్యాన్ని మోహరించి ఉంది. నాట్ ఓన్లీ రెడ్ ఆర్మీ, హోవిడ్జర్లు, మిసైల్స్, ట్యాంకర్స్ని కూడా పుష్కలంగా రెడీగా ఉంచింది అంటూ రిపోర్ట్ ఇచ్చింది. నిజంగానే యుఎస్ రిపోర్టు భారత్కి ఒక వేకప్ అలారం లాంటిది అనుకోవాలి. చైనాతో సరిహద్దు శాంతి ఒప్పందం జరిగింది కాబట్టి అని కాస్త ఇనాక్టివ్గా ఉన్న చైనాతో ప్రమాదమే అని ఈ పెంటగాన్ రిపోర్టు చెబుతోంది. ఇంతకీ పెంటగాన్ రిపోర్ట్ అంటే ఏమిటి? పెంటగాన్ రిపోర్ట్ పేరుతో భారత్ చైనాల మధ్య అమెరికా పెట్టే పుల్ల కావచ్చు అని కూడా అనుకోవచ్చు కదా. మన భారత్ అమెరికా ఇచ్చే ఈ పెంటగాన్ రిపోర్టును గురించి ఇప్పుడు ఏమీ కామెంట్ చేయలేదు, ఎందుకంటే ఈ రిపోర్టు చైనాకు వ్యతిరేకంగా ఉంది కనుక. దీనిపై చైనా మాత్రం ఘాటుగానే స్పందించింది. మా మధ్య పుల్లబెట్టి ఎంజాయ్ చేయకు, ఈ విషయంగా తర్వాత మాట్లాడదాం. ముందు అసలు పెంటగాన్ రిపోర్టు అంటే ఏమిటో చూద్దాం. పెంటగాన్ రిపోర్ట్ అంటే యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, DOD, ఇది తయారు చేసే ఒక విశ్లేషణాత్మక పత్రం. ఇది అమెరికా రక్షణ వ్యూహాలకు, జాతీయ భద్రత వ్యూహానికి అనుసంధానంగా ఉంటుంది. ప్రపంచ స్థాయి మిలిటరీ పరిస్థితులు, పొంచి ఉన్న సవాళ్లు అండ్ రక్షణ వ్యూహాలు, అన్ని దేశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి విశ్లేషించి ప్రకటిస్తుంది. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వేరువేరు అనుబంధ శాఖల సహకారంతో ఈ రిపోర్టును తయారు చేస్తుంది. మిలిటరీ నిపుణులు, రక్షణ వ్యూహకర్తలు, మేధావులు దీని తయారీలో పనిచేస్తారు. పెంటగాన్ రిపోర్టు ప్రతి సంవత్సరం విడుదలవుతుంది. ఈ రిపోర్టు యుఎస్ యొక్క ప్రైమరీ స్టేజ్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ని, ఉగ్రవాదం, సైబర్ దాడులు, ఆయా దేశాల మిలిటరీ విస్తరణలను గురించి గుర్తించి వాటిని ఎదుర్కొనే మార్గాలను కూడా సూచిస్తుంది. ప్రధానంగా చైనా, రష్యా, నార్త్ కొరియా అండ్ ఇరాన్లు ఎలా తమ మిలిటరీ బలాన్ని పెంచుకుంటున్నాయి, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అండ్ రష్యాల డిఫెన్స్ స్ట్రాటజీస్ని గుర్తించి వాటిని గురించి పరిశోధనాత్మకంగా వివరిస్తుంది. యుఎస్ కొత్త టెక్నాలజీని ఎలా అభివృద్ధి చేస్తుంది, కొత్త వెపనరీస్ని, డ్రోన్స్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని గురించి అప్డేట్స్ని వివరిస్తుంది. హైపర్సోనిక్ మిసైల్స్, స్పేస్ మిలిటరీ సిస్టమ్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీని కూడా విశ్లేషిస్తుంది. ప్రధానంగా ఈ రిపోర్టు రక్షణ బడ్జెట్ను గురించి, మిలిటరీ రీసెర్చ్లను గురించి ఎక్కువగా వివరిస్తుంది. ఇలా ప్రపంచ దేశాల మిలిటరీ వెపనరీస్ని, వాటి వార్ స్ట్రాటజీస్ని అన్నింటిని గురించి పరిశోధించి వివరించేదే
పెంటగాన్ రిపోర్టు. ఈ రిపోర్టును ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది. అవసరమైతే మధ్యలో కూడా అదనంగా విడుదల చేస్తూ ఉంటుంది. పెంటగాన్ రిపోర్ట్ రిలీజ్ అయిన ప్రతిసారి ఒక కాంట్రవర్సీ రావడం, దానిపైన డిస్కషన్స్ జరగడం, నీ రిపోర్టును మలిచి నీ చెవిలోనే పెట్టుకో, ఎవడు దేకుతాడు పో అని ఏదో ఒక దేశం అనడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఇదే రిపోర్టు అమెరికా ఫ్రెండ్స్ కంట్రీకి అనేక సూచనలు చేస్తుంది. నాటో అండ్ క్వాడ్ అండ్ ఇలాంటి ఇతర కూటమి దేశాలు తమ రక్షణకు ఈ రిపోర్టును ఉపయోగించుకుంటాయి. యూనివర్సిటీలు, రీసెర్చ్ సంస్థలు దీని సమాచారాన్ని తీసుకుంటాయి. ఇలా పెంటగాన్ రిపోర్టు ఒక ప్రతిష్టాకరమైన రిపోర్టు అని చెప్పవచ్చు. ఈ రిపోర్టు ఈసారి చైనా మిలిటరీ బలాన్ని గురించి అతి స్పష్టంగా విశ్లేషించి వివరించింది. భారత్ చైనా సరిహద్దుల్లో చైనా పెద్దగా వెనక్కి తగ్గిందేమీ లేదు. 1,20,000 మంది సైన్యం సరిహద్దులో మోహరించే ఉంచింది. ఎల్ఏసీ పొడవునా ఈ విధంగా మోహరించింది. హోవిట్జర్స్ ని మోహరించింది. హోవిట్జర్స్ అంటే ఒక చిన్న రకం ఫిరంగిలు. వీటిని, మిసైల్స్ ని భారీగా మోహరించింది అని ఈ రిపోర్టు చెప్పింది. అమెరికా చైనాల మధ్య ఓ రకంగా కోల్డ్ వార్ జరుగుతోంది అని అందరికీ తెలిసిందే. అమెరికా జీడీపీ 27.79 ఉంటే చైనా జీడీపీ 17.79గా ఉంది. సో జీడీపీ విషయంగా చైనా యుఎస్ని చాలా వేగంగా వేటాడుతోంది. జీడీపీ టాప్ 3లో జర్మనీ ఉంది. ఎంత ఉంది అంటే 4.59 మాత్రమే ఉంది. చూశారా, యుఎస్ చైనాలకి మిగతా దేశాలకి మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో. అంటే చైనా సెకండ్ ర్యాంకింగ్లో చాలా హైలో ఉంది అని అర్థం. ఇక యుఎస్ డిఫెన్స్ బడ్జెట్ $841.4 బిలియన్, చైనా డిఫెన్స్ బడ్జెట్ $700 బిలియన్. సో ఈ విషయంలో కూడా చైనా యుఎస్ని వేటాడుతోంది. మరి అన్ని రంగాల్లో తనను వేటాడుతూ ఉన్న చైనాను చూసి యుఎస్ భయపడడం సహజమే. అందుకని చైనాను ఆపడం కోసం ఎత్తులు వేస్తూ ఉంటుంది యుఎస్. అందుకే చైనా ఈ రిపోర్టుని తీవ్రంగా తప్పుపట్టింది. అతిశయోక్తులు చెబుతూ తమ మిలిటరీని గురించి తప్పుపడుతోంది అని ఆరోపించింది. దీనిని మేం కఠినంగా ఖండిస్తున్నాం. యుద్ధానికి బానిసైన యుఎస్ ప్రపంచానికి అతిపెద్ద విధ్వంసకారిగా, ప్రపంచ భద్రతకు ముప్పుగా మారింది అని తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. చూశారు కదా, యుఎస్ ఏమో ఎల్ఏసీ వద్ద 1,20,000 మంది సైనికులున్నారు. పిఎల్ఏ ట్యాంకులు, హోవిట్జర్లు, ఎర్త్ టు ఎయిర్ మిసైల్స్, అత్యాధునిక వెపనరీసు, ఎల్ఏసీ వెస్ట్, మిడిల్, ఈస్ట్ సెక్టార్లలో 20కి పైగా కంబైన్డ్ ఆర్టిలరీ బ్రిగేడ్స్ ఫార్వర్డ్ లొకేషన్స్ లో మోహరించింది. 2024 చివరి నాటికి 600 అణు వార్ హెడ్స్ ఉంటే 2030 నాటికి ఇవి 1000గా మారనున్నాయి. ఇంతేగాక చైనా తన డిఫెన్స్ సిస్టమ్ కి సంబంధించిన అన్ని రంగాలని అత్యాధునికంగా భారీగా పెంచుకుంటోంది అంటూ భారత్ని హెచ్చరించింది. ఇక చైనా ఏమో మా మధ్య నిప్పు పెట్టి ఆనందించవద్దు, నువ్వు చెప్పేది అంతా హంబకు, పో అంటోంది. ఇది సంగతి. యుఎస్ ఇలా 2 దేశాల మధ్య పుల్లను పెట్టి 2 కోతుల రొట్టె కథలో పిల్లి పాత్రను పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి పూర్తిగా యుఎస్ని నమ్మవద్దు. బార్డర్లో గతంలో చైనాతో ఎన్నోసార్లు వివాదాలు జరిగాయి కనుక పిఎల్ఏ అంతటా చైనా డిఫెన్స్ షెల్టర్స్ ఏర్పాటు చేసింది అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు గనక భారత్ ఇతరుల స్ట్రాటజీలపైన ఆధారపడకుండా తన సొంత స్ట్రాటజీతో చైనాని అఫెన్స్ చేయాలి. యుఎస్ని గాని చైనాని గాని దేనిని నమ్మవలసిన పని లేదు. నరేంద్ర మోడీ గారి హయాం మొదలయ్యాక ఎల్ఏసీ వెంట భారత్ కూడా అనేక విధాలుగా నిర్మాణాలను, మోహరింపులను ప్రారంభించింది. కాబట్టి చైనాకు సరైన కౌంటర్ని మనవాళ్లు కూడా ప్రిపేర్ చేస్తారనడంలో ఎలాంటి సందేహము లేదు. ఈ వీడియో గాని నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.